అందరం కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని మనం వాక్యంలోకి వెళ్తాం. ప్రేమగల తండ్రి, కృపగల నాయన, ఈ సమయాన్ని నీవు నాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. బలహీనమైన నీవు నన్ను బలపరిచి నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని సరి చేసుకోవడానికి కావలసిన తండ్రి నీ ఆహారము మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. వచ్చిన వారిని వారి ఆత్మీయ జీవితాలను వెలిగించేదిగా ఈ వాక్యం ఉండడానికి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుతున్నాను తండ్రి, ఆమేన్. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయములో మనము కొన్ని సంగతులు ఈరోజు నేర్చుకొనబోతున్నాం. యెరుబ్బయలు అంటే ఎవరంటే గిద్యోను. గిద్యోనే యెరుబ్బయలు. యెరుబ్బయలు అంటే ఆయన ఎవరు అని మీరు అనుకోకండి. గిద్యోను గురించిన సంగతులు మనము గడిచిన వారం చూసుకున్నాం. గిద్యోను ఎవరు? ఆయన మనష్య గోత్రికుడు. మిద్యానీల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించిన వీరుడు. మొదటిలో పిరికివాడు. దేవుని కృపను బట్టి అతడు పరాక్రమం గల బలాఢ్యుడిగా దేవుడు అతన్ని పిలిచినట్టుగా ఆ విధంగా ఆయన నిలబడ్డాడు. మిద్యానీల చేతిలో నుండి ఇశ్రాయేలీలను విడిపించాడు. మిద్యానీల రాజు అయిన జెబాహు, సల్మాను అనే ఇద్దరు రాజులను చంపినవాడు గిద్యోను. ఈ గిద్యోను మిద్యాను రాజులను చంపిన తర్వాత ఇశ్రాయేలీలందరూ కూడా గిద్యోను చేసిన దాన్ని బట్టి ఎంతగానో సంతోషించినట్టుగా దేవుని వాక్యంలో మనము గడిచిన వారం మనం చూసుకున్నాం. అయితే గిద్యోను ఆయన కొన్ని పొరపాట్లు చేశాడు. నిజానికి గిద్యోను మిద్యాను రాజులైన జెబాహు, సల్మాను వారిరువురిని చంపిన తర్వాత ఇశ్రాయేలీలందరూ ఆయన దగ్గరికి వచ్చి, గిద్యోను నీవు వీరుడవు, నీవు మాకు రాజుగా ఉండు, మమ్ములను ఏలుమని గిద్యోనుతో అంటారు. అయితే గిద్యోను దానికి ఒప్పుకోక, నేను మిమ్మల్ని ఏలను, నా కుమారులు కూడా మిమ్మల్ని ఏలరు, దేవుడు మాత్రమే, యెహోవా మాత్రమే మిమ్మల్ని ఏలుతాడని చెప్పాడు. అక్కడున్న వారందరి పోగులతోని, బంగారు పోగులతోని ఒక ఏఫోదుని విగ్రహాన్ని చేయిస్తాడు. దాన్ని బట్టి, ఆ విగ్రహమును బట్టి వింటున్నారా, ఆ విగ్రహమును బట్టి ఇశ్రాయేలీలందరూ వ్యభిచారం అనే పాపంలో పడిపోతారు. ఆ విగ్రహ పూజను బట్టి అతడు చేసిన ఆ విగ్రహం గిద్యోను కుటుంబమునకు ఒక ఉరిగా ఉండింది. ఎప్పుడైతే విగ్రహారాధన మనం కనుక మన కుటుంబాల్లో ప్రోత్సహిస్తే అది మనకు కుటుంబానికి ఉరిగా ఉంటుంది. గిద్యోను జీవితంలో అదే జరిగింది. అది అతనికి ఉరిగా ఉంది. ఆ తర్వాత గిద్యోను ఈ విగ్రహారాధనతో పాటు తను చేసిన మరి ఒక తప్పు, ఎక్కువ మంది భార్యలను చేసుకోవడం. అతనికి చాలామంది భార్యలు ఆయన ఉండెను అని 30వ వచనము 8వ అధ్యాయం న్యాయాధిపతులు 30వ వచనంలో గిద్యోనుకు అనేక మంది భార్యలు ఉన్నందున కడుపున కన్నా 70 కుమారులున్నాడు. అట్లాగే ఈ భార్యలు సరిపోదని ఆ కనాను ప్రాంతంలో ఒక వ్యక్తిని, ఒక స్త్రీని ఆయన ఉపపత్నిగా చేసుకుంటాడు. ఆమె అతనికి ఒక కుమారుని కంటుంది. ఆ కుమారుని పేరు అబీమెలెకు అని పేరు పెడతాడు. అబీమెలెకు అంటే అర్థం ఏమని చెప్పాను? నా తండ్రి రాజు అంటే చెప్పగానే చెప్తున్నాడు, నేనే రాజును అని చెప్తున్నాడు. నేను ఇశ్రాయేలును విడిపించాను కాబట్టి నేనే రాజును అని చెప్తున్నాడు. ఒకసారి కొద్ది సమయం వెనక్కి తిరిగితే, అయ్యా గిద్యోను నువ్వే నాకు రాజువు, నువ్వే మాకు రాజు అంటే, నేను నీకు రాజుని కాను, నేను మిమ్మల్ని ఏలను, నా కుమారులు కూడా మిమ్మల్ని ఏలేవారం కాము, దేవుడు మాత్రమే నీ రాజు అని చెప్పిన గిద్యోను కుమారుడికి మాత్రం పెట్టిన పేరు అబీమెలెకు. అంటే నా తండ్రి రాజు అంటే అబీమెలెకు అబీమెలెకు అని చెప్పడం ద్వారా నేను రాజునని గిద్యోను తను ప్రకటించుకుంటున్నాడు. నిజానికి దేవుని ఆజ్ఞ ఏంటంటే, కనాను దేశంలో వెళ్ళిన తర్వాత అక్కడి ప్రాంతం వారితో మీరు వియ్యమందకూడదు. అక్కడి ప్రాంతంలో మీరు వియ్యమందితే వారు చేసిన పాపాలకు మీరు ప్రేరేపించబడి మీరు పాపంలో పడిపోతారు. కానీ గిద్యోను అనేక మంది భార్యలు కలిగి ఉన్న
అక్కడ ఇంకొక ఆమెను చేసుకున్నాడు, అక్కడ ఇంకొక వ్యక్తిని పెళ్లి చేసుకున్నాడు, ఉపపత్నిగా ఉంచుకున్నాడు. ఆమెకు ఒక కుమారుణ్ణి మరి కనడం ద్వారా అబీమెలెకు అనే వ్యక్తి ఆ 70 మంది కుమారులతో పాటు మరి ఒక వ్యక్తిగా అబీమెలెకు ఉన్నాడు. ఈ అబీమెలెకు ఉన్న ఈ పరిస్థితిని బట్టి ఆ తర్వాత జరిగింది ఏంటంటే, గిద్యోను మహావృద్ధుడై చనిపోయినట్టుగా మనం చూస్తాం. గిద్యోను చనిపోయిన తర్వాత ఇశ్రాయేలు తమ చుట్టూను ఉన్న శత్రువుల చేతుల నుండి దేవుడు విడిపించిన సంగతి మర్చిపోయారు. మర్చిపోతారా? మర్చిపోలేదా? మర్చిపోయారు. మనం మర్చిపోతామా? మర్చిపోమా? మనం కూడా మర్చిపోతామా? వాళ్ళు మర్చిపోయారు. దేవుడు విడిపించిన సంగతి మర్చిపోయారు. మర్చిపోయి మరలా వాళ్ళు గిద్యోను పెట్టిన బయలునకు వాళ్ళు మరలా విగ్రహారాధన చేయడం మొదలుపెట్టారు. మరలా పాపము చేయడము మొదలుపెట్టారు. అట్లాగే గిద్యోను అనే వ్యక్తి ఇశ్రాయేళ్లకు చేసిన అంటే తమకు చేసిన మేలును వాళ్ళు మర్చిపోయారు. చేసిన మేలు మర్చిపోయేవాడిని ఏమని పిలుస్తారు? కృతజ్ఞుడు అని పిలుస్తారు. చేసిన మేలు మర్చిపోక మరి దాన్ని జ్ఞాపకం పెట్టుకొని ప్రత్యుపకారం చేసేవాడు కృతజ్ఞత గలవాడు. అనని కృతజ్ఞత గలవాడు. మరి చేసిన మేలు మర్చిపోయేవాడు కృతజ్ఞుడు. మరి ఇశ్రాయేల్ అందరూ కూడా గిద్యోను అనే వ్యక్తి మమ్మల్ని ఏ విధంగా విడిపించారు మిద్యాను చేతుల నుండి అనే సంగతిని ఆ ప్రాంతపు ప్రజలు మర్చిపోయారు. యెరుబ్బయలు అనే వ్యక్తి చేసిన ఉపకారం అంతటిని మర్చిపోయారు. గిద్యోను ఇంటి వారికి ఉపకారం చేయడం మర్చిపోయారు. అయితే కాలం గడుస్తుంది. కాలం గడిచిన కొద్దీ ఇప్పుడు గిద్యోను కుమారులందరూ పెరిగి పెద్దవారయ్యారు. అందులో ఉపపత్ని కుమారుడే అబీమెలెకు. ఆ అబీమెలెకు మొదటి వచనంలో అబీమెలెకు చేసిన పని ఏంటి అనే సంగతి మనం అక్కడ చూస్తాం. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము మొదటి వచనంలో యెరుబ్బయలు కుమారుడైన అబీమెలెకు షెకెములో ఉన్న తన తల్లి సహోదరుల యొద్దకు పోయి వారితోనూ తన తల్లి పితరుల కుటుంబీకులందరితోనూ ఒక మాట మాట్లాడుతున్నాడు. షెకెము అంటే కనాను దేశమునకు క్యాపిటల్ సిటీ. ఇప్పుడు మన దేశానికి రాజధాని ఢిల్లీ అయినట్టుగా క్యాపిటల్ సిటీ ఆఫ్ కెనాన్, క్యాపిటల్ సిటీ ఆఫ్ ఇజ్రాయెల్. ఇప్పుడు కనాను దేశమే కదా దేవుడు ఇజ్రాయెల్కి ఇస్తానని చెప్పింది. ఇజ్రాయెల్ దేశం అంతటికి క్యాపిటల్ సిటీ ఒక ముఖ్యమైన ప్రాంతంగా ఉన్నది ఈ షెకెము. ఈ షెకెములో మరి అబీమెలెకు తల్లి సహోదరులు ఉన్నారు. అబీమెలెకు తల్లి ఉంటుంది కదా, అంటే గిద్యోను ఎవరైతే ఉపపత్నిగా మరి చేసుకున్నాడో ఆమె తల్లికి పుట్టిన సహోదరుల యొద్దకు అట్లాగే తల్లి వాళ్ళ పితరుల కుటుంబీకులు అందరి దగ్గరికి వెళ్ళి ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు చదువుతారా? మీరు దయచేసి షెకెము యజమానులందరూ వినినట్లు వారితో మాట్లాడి మీకేది మంచిది? యెరుబ్బయలు యొక్క కుమారులైన 70 మంది మనుషులందరూ మిమ్మల్ని ఏలడం మంచిదా? ఒక మనుషుడు మిమ్మల్ని ఏలడం మంచిదా? నేను మీ రక్త సంబంధినని జ్ఞాపకము చేసుకున్నాడు అని పలుకుడాను. ఇక్కడనే ఉంది ఇక పొరపాటు. అసలు గిద్యోను ఏమన్నాడు? నేను నా కుమారుడు ఏలకూడదంటే గిద్యోను తర్వాత వచ్చిన వారు అన్నారు. మరి 70 మంది ఏలాలా? నేను ఏలాలా? అసలు ఈ సమస్య లేదు. గిద్యోను చెప్పిన దాన్ని బట్టి అసలు ఏలేటోడు ఎవడు ఉండదు. వింటున్నారా? రాజ్యం చేసేవాడు ఎవడు ఉండకూడదు. దేవుడు మాత్రమే రాజ్యం చేయాలి. దేవుని యొక్క ధర్మశాస్త్రం లేదా దేవుని వాక్యం మాత్రమే రాజ్యం చేయాలి. అంటే దేవుని వాక్యమే పరిపాలించాలి. దేవుని వాక్యం పరిపాలించాలంటే దేవుని ధర్మశాస్త్రం అన్నాడు. ధర్మశాస్త్ర గ్రంథం ఉంది కదా, ఆ దేవుని ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్న సంగతులు మాత్రమే వాళ్ళని ఏలాలి అంటే దేవుని ధర్మశాస్త్రం అంటే దేవుని చట్టంలో ఉన్న సంగతులు కైకొనాలి. అదే దేవుని న్యాయకత్వం కింద మనం ఉండడం. అప్పుడు దేవుడే మనల్ని ఏలినట్టు. ఇప్పుడు కూడా మనము దేవుని వాక్యానికి లోబడితే దేవుడు మన రాజు. దేవుని వాక్యానికి లోబడకుండా ఉంటే ఆయన వాక్యాన్ని తృణీకరిస్తాం కాబట్టి ఆయన మన రాజుగా చెప్పండి పట్టించుకోవట్లేదు, ఎంచుకోవట్లేదు. ఇక్కడ కూడా గిద్యోను అంటాడు, అయ్యా దేవుడే మిమ్మల్ని ఏలాలి అన్న తర్వాత అతని పుట్టిన కుమారుడైన ఉపపత్నికి పుట్టిన కుమారుడైన అబీమెలెకు వచ్చి అంటాడు, నేను ఏలాలా?
ఆ 70 మంది వెళ్ళాల. అసలు గిద్యోను ఏరడం అనే పదవే తీసేశాడు. కానీ కుమారులు పండిత పుత్ర చెప్పండి, మీకు తెలుసు కదా, అందరూ పండిత పుత్రులే. తండ్రి ఏం చెప్పాడో దాన్ని పక్కన పెట్టి తమ సొంత ఆలోచన చొప్పున నేనేలల్లా 70 మంది ఏలల్లా అందరినీ మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ముఖ్యంగా షెకెం అంటే ఇస్రాయేల్ క్యాపిటల్ సిటీ, ఆ ప్రాంతంలో ఉన్న క్యాపిటల్ సిటీలో ఉన్న తన బంధువులందరి దగ్గరికి వెళ్ళాడు. తన బంధువులందరి దగ్గరికి వెళ్ళి తన తల్లి బంధువులందరి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు. నేను మీ రక్త సంబంధినని జ్ఞాపకము చేసుకున్నాడు. చివరికి అన్నాడు, నేను మీ రక్త సంబంధిని, నేనేనెల్లా మిగతా 70 మంది వెళ్ళా. 70 మంది కలిపి వెళ్తే మంచిదా, నేను ఒక్కని వెళ్ళడం మంచిదా? ఒక విషబీజాన్ని నాటాడు. ఆ విషబీజాన్ని నాటాడు. 3వ వచనం, అతని తల్లి సహోదరులు అతని గూర్చి షెకెము యజమానులు విన్నట్లు ఆ మాటలన్నీ చెప్పగా వారు ఇతడు మన సహోదరుడని తమ హృదయము అబీమెలెకు తట్టు తిప్పుకొని. ఏం జరుగుతుంది అక్కడ? ఏం జరుగుతుంది? అరే వీడు మన సహోదరుడు అంటారా, వీడు మావాడే. అతడు అక్కడ ఉన్న వారందరినీ తన వైపు తిప్పుకున్నాడు. ఇప్పుడు అక్కడ ఉన్న వారందరూ ఏమంటారు? ఎవరయ్యా రాజు అంటే ఏమంటారు? అబీమెలెకే రాజు అంటారు. అబీమెలెకు అందరినీ తనతోటి తిప్పుకున్నాడు. న్యాయాధిపతుల గ్రంథము 8వ అధ్యాయము 23వ వచనము చదువుతారా? అందుకు గిద్యోను, నేను మిమ్మల్ని ఏలను, గిద్యోను పలికిన మాట ఏంటి? నేను ఏలను, నా కుమారుడు కూడా ఏలకూడదు అంటే అతని కడుపున పుట్టిన కుమారులే. నేనే రాజు కావడానికి అందరి సపోర్ట్ తీసుకున్నాడు అబీమెలెకు. తీసుకొని వారందరినీ తన వైపు తిప్పుకున్నాడు. చూడండి 4వ వచనం చదవండి. 4వ వచనం, అప్పుడు వారు బయల్బేరీతు గుడిలో నుండి 70 తులముల వెండి తెచ్చి అతనికి ఇయ్యగా వాటితో అబీమెలెకు అల్లరి జనమును కూలికి పెట్టుకొని వారు అతని వశమున ఉంది. అప్పుడు వారందరూ కూడా అందరి మనస్సును అతని వైపు తిప్పుకొని, అప్పుడు ఇశ్రాయేలు ఎంత దిగజారిపోయారంటే డబ్బు కూడా బయల్బేరీతు అంటే బయలు దేవత గుడిలో నుండి 70 వెండి నాణాలు తీసుకున్నారు. గిద్యోనికి ఎంతమంది కుమారులు అని చెప్పాము ఇంతకుముందు? ఎంతమంది కుమారులు? ఈయన కాక 70 మంది కుమారులు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క తులం చొప్పున 70 తులాల వెండి తీసుకున్నారు. వెండి తీసుకొని ఇతడు కొంతమందిని అల్లరి జనమును కూలికి పెట్టుకున్నాడు. ఎందుకు కూలికి పెట్టుకుంటాడు? ఒక వ్యక్తి అల్లరి జనాన్ని ఎందుకు కూలికి పెట్టుకుంటాడు? ఇప్పుడు రాజకీయ నాయకులు కూలికి పెట్టుకున్నారు. కొంతమంది ఎవరిని పెట్టుకుంటారు? చక్కగా ఉద్యోగం చేస్తూ చక్కగా ఇంట్లో ఉండేవాడిని పెట్టుకుంటారా? ఏ పని పాట లేకుండా రోడ్ల మీద చూసేదా వాళ్ళని పెట్టుకుంటారు. వాళ్ళకి రావడానికి పోవడానికి డబ్బులు ఇస్తారు, బాగా మందు తాగిస్తారు. వీడు ఒకవేళ ఈ రాజకీయ నాయకుడు పొరపాటున ఆ గ్రామానికి వస్తే ఈ అల్లరి జనం ఇవి పెట్టుకున్న వాళ్ళందరూ జిందాబాదులు కొట్టాలి. బాధ్యతగా పని చేసుకునేవాడు ఎవడు కూడా ఈ అల్లరి పనులు చేయడు. ఎవడైతే ఏ పని పాట లేకుండా తిరుగుతూ రోడ్ల మీద తిరిగిపోతాయేవాడు వాడు అల్లరి జనానికి పెట్టుకుంటాడు. వాడు ఎక్కడికి వెళ్తే వీడు వానితో వెళ్తాడు. అటువంటి అల్లరి జనాన్ని అబీమెలెకు పెట్టుకున్నాడు సపోర్టుగా. అంటే రౌడీలను పెట్టుకున్నాడు. 70 ఎంతమంది రౌడీలను పెట్టుకున్నాడో తెలియదు, కానీ కొంతమంది రౌడీలను పెట్టుకున్నాడు. అది అతను కూలికి పెట్టుకున్నాడంటే డబ్బులనిచ్చి కొంతమంది రౌడీలను పెట్టుకొని అక్కడ చేసింది ఏంది? అంతమందిని ఎందుకు పెట్టుకున్నాడంటే ఆ వచనం తర్వాత వచనం మనకు అర్థమవుతుంది.
5వ వచనం ఇప్పుడు చదువుతారా? తర్వాత అతడు ఒఫ్రాలో ఉన్న తన తండ్రి ఇంటికి పోయాడు. యెరుబ్బయలు కుమారులైన తన సహోదరులైన 70 మంది మనుషులను ఒక్క రాత్రి మీద చంపాడు. ఎందుకు పెట్టుకున్నాడు అల్లరి జనాన్ని? చెప్పండి, అల్లరి జనాన్ని ఎందుకు పెట్టుకున్నాడు? చెప్పండి, అందరూ చెప్పండి. అల్లరి జనాన్ని ఎందుకు పెట్టుకున్నాడు అబీమెలెకు అనేటోడు? చంపడానికి. ఎవరిని చంపడానికి? అందరు చెప్పాలి. అన్నదమ్ములందరూ చంపడానికి. ఎంతమందిని? 70 మందిని చంపడానికి. దీన్నే ఏమంటారంటే రాజకీయం అంటారు. ఏమంటారు చెప్పండి? రాజకీయం. రాజకీయాల్లో నీతి న్యాయాలు ఉంటాయా? అసలే ఉండదు. చూడండి, ఈరోజే ఈ పార్టీని తిడతాడు, వాడు దుర్మార్గుడు, దుష్టుడు అంటాడు. పొరపాటున వీడు తిట్టిన వాడు గెలిచినకో తెల్లారపోయి వాని పట్ల చేయదు. సింపుల్గా అంటారు, అభివృద్ధి కొరకే మేము దీనిలో చేయలేము. ఇక్కడ కూడా అదే జరుగుతుంది, రాజకీయం. ఈ 70 మంది కుమారులు ఉంటే నాకు అడ్డు, వాళ్ళని చంపాలి. చంపాలి అంటే ఒక్కడే చంపుతారు 70 మందిని? చంపలేడు. కాబట్టి కొంతమందిని పెట్టుకున్నాడు. మరి పెట్టుకునే వాళ్ళు చంపే వాళ్ళైతే వాళ్ళు మంచి ప్రవర్తన గల వారితో చంపుతారా? అందుకే ఎవరిని పెట్టుకున్నాడు? అల్లరి జనాన్ని పెట్టుకున్నాడు. దేవుని బిడలంగా ఈ కాలపు యవనస్తులైన అల్లరి జనముతో తిరిగితే వాడు అల్లరి వాడే అవుతాడు. వాడు మడ్డలు చేస్తాడు, దొంగతనాలు చేస్తాడు, దుర్మార్గపు పనులు చేస్తాడు, దోచుకుంటాడు. కాబట్టి మన యవనస్తులతో మనతో తిరిగేవారు ఎవరు? మనతో సహవాసంలో ఉండేవారు ఎవరు? అల్లరి జనం అయితే ఏదో ఒక సమయంలో వాడు ప్రేరేపిస్తాడు. ప్రేరేపించడాన్ని బట్టి ఆ అల్లరి జనానికి డబ్బులు ఇచ్చాడు, డబ్బులు ఇచ్చి చంపించాడు. 70 మందిని ఒక్క రాత్రి మీద చంపాడు. అంటే వరుస పెట్టానట్టు. ఆ రాత్రికి తీసుకొస్తున్నాడు, తల నరికేస్తున్నాడు, మళ్ళీ ఇంకొకరిని తీసుకొస్తున్నాడు, తల నరికేస్తున్నాడు, ఇంకొకరిని తీసుకొస్తున్నాడు, తల నరికేస్తున్నాడు. చూడండి, రాజు కావడానికి వాడు ఇంతకన్నా దిగజారుతాడా? దిగజారుతాడు. నిజం చెప్పండి, ఈ కాలం ఉన్నారా లేదా ఇటువంటి వాళ్ళు? అందరూ మాడాలి, ఉన్నారా లేదా? మీకు తెలుసా వాళ్ళు ఎవరు? దేవుని పిల్లలంగా ఇటువంటి విషయాలను బట్టి మనము బుద్ధి తెచ్చుకొని కొంత అవగాహన పెంచుకోవాలి. రాజకీయం కోసం హత్యలు చేసే వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. రాజకీయం కోసం దుర్మార్గం పని చేసే వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. రాజకీయం కోసం మానభంగాలు చేసే వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. రాజకీయం కొరకు, పదవి కొరకు, మరి తన తండ్రికి పుట్టిన తన సహోదరులైన 70 మంది అన్నలు, 6 తమ్ముళ్ళు, 70 మంది చిన్న వయసు నుంచి పెరిగిన వారే తనతో పాటు, వారందరినీ ఒకటే రాత్రి మీద చంపేశాడు. చెప్పండి, ఎందుకు చంపాడు? రాజు కావాలి, రాజరికం కొరకు చంపేశాడు. 70 మంది కుమారులను చంపేశాడు. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 24వ వచనం. అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠం కట్టి దానికి యెహోవా సమాధానకర్త అని పేరు పెట్టెను. నేటి వరకు అది అబీమెలెకు ఒఫ్రాలో ఉన్నది. అబీయజ్రీల ఒఫ్రాలో ఉన్నది. ఇతడు ఎక్కడికి వచ్చాడట చంపడానికి? 5వ వచనం, అతడు ఒఫ్రాలో ఉన్నా. ఎక్కడైతే దేవునికి వారి తండ్రి అయిన గిద్యోను బలిపీఠం కట్టి యెహోవా సమాధానకర్త అని పేరు పెట్టిన అదే రాతిపైకి తన సహోదరులను తీసుకొచ్చి చంపేశాడు. నిజానికి గిద్యోను ఆ రాతిని ఎందుకు అక్కడ పెట్టాడంటే బలి ఇవ్వడానికి, దేవునికి బలి ఇవ్వడానికి. పూర్వకాలంలో పశువులను బలిచ్చేవాళ్ళు కదా, ఆ విధంగా బలి ఇవ్వడానికి పెట్టిన ఆ ప్రాంతంలో చివరికి మనుషులనే బలిచ్చేశారు. రాజకీయం కొరకు, తన పదవి కొరకు అన్న తమ్ములనే చంపడానికి సిద్ధపడ్డాడు, చంపేశాడు. ఆ బలిపీఠం ఎందుకంటే ఆ ఒఫ్రాలో ఉన్న బలిపీఠం గిద్యోను పెట్టిన బలిపీఠం, యెహోవా సమాధానకర్త. కానీ వీళ్ళుంటే ఎక్కడ నా రాజకీయ జీవితానికి అడ్డు తగులుతారన్న ఆలోచనతో గిద్యోను ఉపపత్ని కుమారుడైన అబీమెలెకు
70 మందిని అక్కడ చంపేసేసాడు. చంపించేసి చూడండి, యెరుబ్బయలు చిన్న కుమారుడైన యోతాము మాత్రమే దాగి ఉండి తప్పించుకున్నాను. ఒక్కడ తప్పించుకున్నాడంట. యెరుబ్బయలు కుమారుడైన యోతాము అనే వ్యక్తి తప్పించుకున్నాడు, దాగి ఉండి తప్పించుకున్నాడు. ఎందుకో దొరకలేదు, లేకపోతే అతన్ని కూడా చంపేసేవాళ్ళే. ఒక్కడ తప్పించుకున్నాడు. తప్పించుకున్న తర్వాత చూడండి 6వ వచనం, ఇప్పుడు చదవండి 6వ వచనం. తర్వాత షెకెము యజమానులందరూ మిల్లో ఇంటి వారందరూ కూడి వచ్చి షెకెములోనున్న మస్తకి వృక్షం క్రింద దండుపాలమునొద్ద అబీమెలెకును రాజుగా నియమించిరి. చూడండి, ఇప్పుడు చూడండి, అప్పుడు షెకెము యజమానులందరూ, అంటే ఆ ప్రాంతంలో ఉన్న పెద్ద మనుషులందరూ, మిల్లో ఇంటి వారు, అక్కడ ఉన్న పెద్ద మనుషులందరూ వారు వచ్చి షెకెములో ఉన్న మస్తకి వృక్షము క్రింద, మస్తకి వృక్షం కింద ఒక దండుపాల ఉందంట, అక్కడ అబీమెలెకును రాజుగా పెట్టాడు. ఈ మస్తకి వృక్షం కింద దండుపాలెం దగ్గర పూర్వం ఏముండేది? యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 25 నుండి 27 వచనాలు. యెహోషువ ఆ దినమున ప్రజలతో నిబంధన చేసి వారికి షెకెములో కట్టడను విధిని నియమించి దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును ఆ వాక్యములు వ్రాయించి పెద్ద రాతిని తెప్పించి యెహోవా పరిశుద్ధ స్థలంలోనున్న సింధూర వృక్షము కింద దాన్ని నిలబెట్టి జనులందరితో ఇట్లను ఆలోచించి, యెహోవా మనతో చెప్పిన మాటలన్నీ రాతి చూడని కనుక అది మన మీద సాక్షిగా ఉండును అని చెప్పాడు. ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్న వాక్యాన్ని వారందరికీ వివరించి బోధించి చెప్పిన ఆ ప్రదేశంలో ఇతనిని రాజుగా నియమించారు. షెకెము వారందరూ యెహోషువ పిలిపించి, అయ్యా ఇక్కడ ఒక రాతిని పెడుతున్నా, ఈ రాతి మీకు సాక్ష్యంగా ఉండదు, ఇక్కడ రాతి మీకు సాక్ష్యంగా ఉండండి, రాతిని పూజించమని కాదు, ఆ రాతి దగ్గర మనం చేసుకున్నాము అనడానికి సాక్ష్యము ఉంటుంది అని యెహోషువ అంటున్నాడు. ఆ రాతి దగ్గరనే ఈ అబీమెలెకు అనే వ్యక్తికి షెకెము యజమానులు అభిషేకం చేసి రాజుగా పట్టాభిషేకం చేశారు. రాజకీయం కొరకు, రాజరికం కొరకు, రాజు కావాలని సొంత అన్నదమ్ములను చంపిన ఆ అబీమెలెకు రాజయ్యాడు. ఒక్కడు మాత్రం తప్పించుకున్నాడు, అతడే యోతాము. ఆ యోతాము గిద్యోనుకు చిన్న కుమారుడంట. అతడు ఒక్కడు తప్పించుకున్నాడు. తప్పించుకున్నప్పుడు 7వ వచనము, అది యోతామునకు తెలియబడినప్పుడు, ఇప్పటి నుండి ఇక గిద్యోను కుమారుడై అందరూ చనిపోయారు, ఒక యోతాము ఒక్కడే మిగిలి ఉన్నాడు, ఉపపత్ని కుమారుడైన అబీమెలెకు రాజయ్యాడు. ఈ విషయం యోతామునకు తెలియబడింది. యోతాము దాక్కున్నాడు, అన్నదమ్ములందరూ చనిపోయారు. ఈ యోతామునకు తెలిసినప్పుడు ఇతను ఏం చేశాడంటే గెరీజీము కొండ పప్పున నిలిచి ఎలుగెత్తి పిలిచాడు. ఈ గెరీజీము కొండ ఎందుకు నియమించబడిందో తెలుసా? ఇప్పుడు యోతాము అనే వ్యక్తి ఒక్కడే బ్రతికున్నాడు, మిగతా వాళ్ళందరినీ చంపేశాడు. ఇప్పుడు రాజు ఎవరంటే అబీమెలెకు. ఒక్క ఆజ్ఞ ఇస్తే యోతామును దొరకబడి చంపుదామని ఆలోచన చేస్తున్నాడు. కానీ యోతాము దాక్కున్నాడు. దాక్కున్న వెంటనే ఈ యోతాము ఏం చేశాడంటే గెరీజీము కొండపైకి ఎక్కాడు. గెరీజీము కొండపైకి ఎత్తి ఎలుగెత్తి అంటున్నాడు. ఈ గెరీజీము కొండ ఎందుకు నియమించబడ్డదంటే, ఇప్పుడు యెహోషువ గ్రంథం 8వ అధ్యాయం 33వ వచనం. యెహోషువ గ్రంథం 8వ అధ్యాయం 33వ వచనం. అప్పుడు ఇశ్రాయేలును దీవించుటకు యెహోవా సేవకుడైన మోషే పూర్వము ఆజ్ఞాపించినది జరగవలెనని పరదేశులేని వారిలో పుట్టిన వారిని ఇశ్రాయేలు అందరూ వారి పెద్దలను, వారి నాయకులను, వారి న్యాయాధిపతులను నిబంధన మందసము మోయి యాజకులైన లేవీల ముందర ఆ మందసమునకు ఆ వైపున నిలిచిరి. వారిలో సగము మంది గెరీజీము కొండ ఎదుటను, సగము మంది ఏబాలు కొండ ఎదుటను నిలువగా యెహోషువ ఆ ధర్మశాస్త్ర గ్రంథములో రాయబడిన వాటన్నింటినీ బట్టి ఆ ధర్మశాస్త్ర వాక్యములన్నింటినీ అనగా దాని దీవెన వచనమును దాని శాప వచనమును చదివి వినిపించెను. చాలు. ఈ గెరీజీము కొండ దేనికి అంటే యెహోషువ ఇశ్రాయేల్ అందరినీ పిలిపించి
ఆ గెరిజీము కొండపైకి ఎక్కి ఆ గెరిజీము కొండ నుండి ఏమంటున్నాడంటే ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివి శాపవచనాలు చదువుతున్నాడు, దీవెన వచనాలు చదువుతున్నాడు. అయ్యా ఇశ్రాయేలులారా, మీరు కనుక ఈ ధర్మశాస్త్రం పాటించకపోతే మీరు శపించబడతారని చదువుతున్నాడు. అయ్యా ఇశ్రాయేలులారా, మీరు ధర్మశాస్త్ర గ్రంథాన్ని పాటిస్తే మీరు పొందే దీవెనలు ఇవి అని చదువుతున్నాడు. అందుకు ఆ గెరిజీము కొండ ప్రసిద్ధి. ఈ గెరిజీము కొండ కొంత ప్రొడక్షన్ కొండ. ఎందుకంటే గెరిజీము కొండ ఎత్తి ఎలుగెత్తి మొత్తుకుంటా అంటే అభిమేలెక్కి వాడితే ఒప్పుకుంటాడా? చంపాడు. అయినా గెరిజీము కొండ కొంత అతనికి అనుకూలమైన ప్రాంతంలో ఉంది. ఈ గెరిజీము కొండ నుండి దీవెనలు శాపములు ఆనాడు ధర్మశాస్త్ర గ్రంథం నుంచి చదివి వినిపించబడ్డవి. ఈ గెరిజీము కొండ పైనే ఆరాధన చేసేవారు ఇశ్రాయేల్. ఈ గెరిజీము కొండపైన ఆరాధన చేసే సంగతి యేసుక్రీస్తు ప్రభు వారితో మాట్లాడిన సమరయ స్త్రీకి కూడా తెలిసింది. యోహాను సువార్త 4వ అధ్యాయం 20-21 వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం 20వ వచనం 21వ వచనం. సమరయ స్త్రీతో యేసు ప్రభు వారు ఒక బావి దగ్గర నిల్చున్నప్పుడు యేసు ప్రభు వారు వెళ్ళినప్పుడు మాట్లాడుతున్న సంగతి. మాట్లాడిన తర్వాత యేసు ప్రభు వారు, మరి నీకు 5 పెనిమిట్లు ఉన్నారు కానీ ఇప్పుడున్నవాడిని పెనిమిటి కాడు, మరి నువ్వు దప్పి తీర్చుకోవాలంటే ఈ నీళ్ళతో కాదు, నేను ఇచ్చే నీళ్ళ ద్వారానే దప్పిక అన్నప్పుడు, అయ్యా ఒక మాట ఇక్కడ మాట చెప్తున్నాడు, మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించరు కానీ ఆరాధించవలసిన స్థలం యెరూషలేములో ఉన్నది అని సమరయ స్త్రీ అంటుంది. దాని అర్థం ఏంటో తెలుసా? పర్వతం ఏంటో తెలుసా? అదే గిరిజీం పర్వతం. ఆ ప్రాంతంలో దేవుని యొక్క వాక్యము ప్రకటించబడింది. దేవుని యొక్క ధర్మశాస్త్రం, వాక్యం కాదు, దేవుని యొక్క ధర్మశాస్త్రం ప్రకటించబడింది. ఆ ప్రదేశంలో ఆరాధన చేసుకున్న వాళ్ళు ఆ ప్రాంతంలో నుండి దీవెన వచనాలు పోయినవి, శాపవచనాలు పోయినవి. అంటే దీవెనకరమైన మాటలు, అంటే దీవించడం ఎట్లా, మరి దీవెనలు పొందుకోకపోతే శాపం ఎట్లా వస్తుందని విషయాలు తెలిసినాయి. కాబట్టి ఆ ప్రాంతంలో వాళ్ళు ఆరాధన చేసుకునే వాళ్ళు. కాబట్టి సమరయ స్త్రీ ఉన్న కాలం, అంటే యేసు ప్రభు ఉన్న కాలంలో కూడా ఆ గెరిజీము కొండ దగ్గరికి వెళ్ళి ప్రాంత ప్రజలు పోయి ఆరాధన చేసేవాళ్ళు. అయితే నిజంగా ఆరాధన చేయడానికి యెరూషలేము ఉన్నది అని సమరయ స్త్రీ అంటుంది. అప్పుడు యేసు ప్రభు వారు అన్నమాట, ఈ ప్రాంతం కాదు, ఆ ప్రాంతం కాదు, ఇంకెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని యేసు ప్రభు వారు అంటారు. ఇక్కడ సంగతి ఏంటంటే ఆ గెరిజీము కొండలో ఆరాధన జరిగేది యేసు ప్రభు వచ్చేంత వరకు. చూడండి, ఆ విధంగానే మోషే బలిపీఠం కూడా కట్టించాడు. ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయము 4-6 వచనాల్లో మనం చూస్తే అక్కడ మోషే కూడా ఒక బలిపీఠం కట్టించాడు ఆ గెరిజీము కొండ దగ్గర. అంటే దేవుణ్ణి ఆరాధించడానికి బలిపీఠం కట్టించాడు. అట్లాగే అబ్రహాం కూడా అక్కడ బలిపీఠం కట్టించాడు. ఆదికాండము 12వ అధ్యాయం 7వ వచనంలో ఆ విషయం మనం చూస్తాం. అబ్రహాం కూడా ఆ గెరిజీము కొండ దగ్గర ఒక బలిపీఠం కట్టించాడు. అట్లాగే యాకోబు కూడా అక్కడ ఒక బలిపీఠం కట్టించాడు. ఆదికాండం 33వ అధ్యాయం 20వ వచనంలో. అంత ప్రశస్తమైనది, అంతగా మరి విలువైనదని నేను అనను, అంతగా ప్రఖ్యాతికి ఎక్కింది ఆ గెరిజీము కొండ. గెరిజీము కొండ దగ్గరికి వెళ్ళి ఈ గిద్యోను కుమారుడైన యోతాము ఏమని ప్రకటన చేస్తున్నాడో ఒక మాట నేను మీకు చూపిస్తాను. షెకెము యజమానులారా, మీరు నా మాట వినేడలా దేవుడు మీ మాట వినను. షెకెము యజమానులారా, నేను ఒక్క మాట చెప్తున్నాను, ఒక్కసారి నా మాట వినండి. మీరేం చేశారో తెలుసా? ఒక్కసారి నేను చెప్పే మాట వినండి అని ఒక్క ఉపమానం చెప్తున్నాడు. ఒక చిన్న ఉపమానం చెప్తున్నాడు. ఆ ఉపమానం నేనే చదువుతాను చూడండి. చెట్లు తమ మీద రాజులు ఒకరిని అభిషేకించుకునవలని మనసు కలిగి మమ్మును ఏలుమని ఒలీవ చెట్టును అడగగా, ఒలీవ చెట్టు దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆ తైలం ఇయ్యకమాని చెట్ల మీద రాజునై ఉండి అటు ఇటు ఊగుతూ నేను వచ్చేదన. చెట్లు అనుకున్నాయంట మనకు ఒక రాజు కావాలనుకున్నాయంట. అనుకొని చెట్లన్నీ కలిసి ముందుగా ఒలివ చెట్టు దగ్గరికి వెళ్ళాయట. ఒలివ చెట్టు మాకు నువ్వు రాజుగా ఉండవా అని అన్నాయంట. అప్పుడు ఒలివ చెట్టు అన్నదంట, నేను దేవుణ్ణి మరి నరులు ఏ విధంగా సన్మానిస్తారో వింటున్నారా? దేవుణ్ణి నరులు ఏ విధంగా సన్మానిస్తారో ఆ నూనెను నేను ఇస్తున్నాను. ఒలివ చెట్టు ఏం చేస్తుంది? ఒలివ నూనె ఇస్తుంది. ఆ ఒలివ నూనెతోని దేవుణ్ణి మనుషులు సన్మానిస్తారు.
కాబట్టి దేవుణ్ణి సన్మానించేంత గొప్పగా నా నూనె వాడబడుతుంది. నేను ఆ పని పక్కన పెట్టి నేను మీకు రాజునయ్యండి అటు ఇటు ఊపుకుంటా కూర్చోవాలా? ఈ మాట ఎవరన్నారు? ఒలివ చెట్టు అన్నారు. ఆ తర్వాత అయ్యో ఒలివ చెట్టు ఆ విధంగా తిరస్కరించేసరికి 10వ వచనంలో అప్పుడు అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళారు చెట్లన్నీ కలిసి. అంజూరపు చెట్టు నన్ను కొంచెం మా చెట్లన్నిటికీ రాజు లేడు, నీవు రాజ్యం చేయవా, నీవు మమ్మల్ని ఏలవా అని అంజూరపు చెట్టును అన్నప్పుడు అంజూరపు చెట్టు ఏమంటుందంటే 11వ వచనంలో చెట్ల మీద రాజునయ్యండి ఇటు అటు ఊపుటకు నా మాధుర్యమును నా మంచి ఫలమును నేను ఇయ్యక మానుదనా. అంజూరపు పండ్లు చాలా రుచిగలవి, నేను రుచిగల పండ్లను ఇస్తున్నాను. రుచిగల పండ్లను నేను మరి తయారు చేసి ప్రజలందరికీ ఇస్తున్నాను. ఆ పని పక్కన పెట్టి నేను మీకు రాజునై అటు ఇటు ఊపుకుంటా కూర్చోవాలా? అంజూరపు చెట్టు అన్నమాట. ఇక 3వదిగా అంజూరపు చెట్టు కూడా రిజెక్ట్ చేసింది, నేను రాజుగా ఉన్నానని చెప్తుంది చెట్లకు. ఇక 3వదిగా అటు తర్వాత చెట్లన్నీ వచ్చి నీవు మమ్మల్ని ఏలుమని ద్రాక్ష వాళ్ళని అడుగుతాయి. మొదటిసారిగా ఒలివ చెట్టుని అడిగారు, రెండవసారిగా అంజూరపు చెట్టుని అడిగారు, మూడవసారిగా వాళ్ళని అడిగారు. ద్రాక్షవల్లి మరి చెట్లన్నీ కూడా మమ్మల్ని మీరు మీ రాజ్యాన్ని కోరుకుంటున్నా మీరే మమ్మల్ని ఏలుమని అంటే ద్రాక్షవల్లి ఏమంటుందంటే దేవునిని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్షరసం నేను ఇయ్యక మాని చెట్ల మీద రాజునేయండి అటు ఇటు ఉట్టుకుంటూ కూర్చోవాలా? ద్రాక్ష చెట్టు అంటుంది ద్రాక్ష రసం నేను ఇస్తాను, మనుషులకు ఇస్తాను, వారిని సంతోషపెడతాను. ద్రాక్ష ఫలం ఆరోగ్యానికి మంచిది, ఆ విధంగా మనుషులకు నేను ఆరోగ్యం ఇస్తాను, సంతోషం ఇస్తాను. నా పని నేను మానివేసి అటు ఇటు ఊపుతూ ఉండాలా, మీకు రాజు అయింది అంటే అది కూడా రిజెక్ట్ చేసింది. అంజూరపు చెట్టు వద్దన్నది, ఒలివ చెట్టు వద్దన్నది, ద్రాక్ష చెట్లు వద్దన్నది. చివరగా వారు ఎన్నుకున్న రాజు 14వ వచనం అప్పుడు చెట్లన్నీ వచ్చి మమ్ముని ఏలుమని ముండ్ల పొద దగ్గర మనవి చేయగా. అన్నీ అయిపోయినాయి, ఇప్పుడు ముండ్ల పొద దగ్గరికి వచ్చింది. ముండ్ల పొద చెట్ట కాదు, కానీ వాళ్ళకి రాజం దొరకలేదు. అందుకే ముండ్ల పొద నువ్వు మమ్మల్ని ఏలవా అనగానే ముండ్ల పొద ఏమంటుందో చూద్దాం. ఇప్పుడు నీళ్ళ బాగుంటుంది కదా. 15వ ముండ్ల పొద మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించుకోలేలా రండి నా నీళ్ళను ఆశ్రయించి. అసలు ముండ్ల పొద నీరు ఉంటుందా? అది బారుగా భూమి మీదే ఉంటుంది కదా. రండి మీరందరూ నా నీళ్ళను ఆశ్రయించండి. ముండ్ల పొద ఒక పనికిరానికి వ్యవసాయం చేసేటోళ్ళకైతే పెద్ద అడ్డంకి, అది ఎందుకో పెరుగుతుంది. రండి మీరు నా నీళ్ళని ఆశ్రయించుడి. అసలు నీకు నీడనే ఉండదు నా నాయన, ముండ్ల పొదకు నీడే ఉండదు. బాగా పెరుక్కుంటూ పోతుంది. అసలు చెట్టే కాదు. చూడండి, చెట్లన్నీ కలిసి ముండ్ల పొద దగ్గరికి వచ్చాయి. పేర్లోనే ఉంది పొద, ముండ్ల పొద. అప్పుడు ముండ్ల పొద అంటే నేనేమి రాజుని, మీరు నా నీడలో కూర్చోండి, మీరు నా మాట వినండి. ఒకవేళ మీరు నా నీడని ఆశ్రయించకపోతే అగ్ని నాలో నుండి బయలుదేరి లెబానోను దేవదారు చెట్టును కాల్చివేయను అని చెట్టుతో చెప్పింది. మీరు కనుక నా నీటిలో ఉండకపోతే నాలో నుండి అగ్ని బయలుదేరుతుందట. లెబానోను దేవదారు చెట్లు అంటే చాలా పొడిగి పెద్ద చెట్లు, నాలో నుండి అగ్ని బయలుదేరి మీ చెట్లని దహిస్తుంది తెలుసా. మీరంతా నా నీడకు రండి. చూడండి, ఒక ద్రాక్ష చెట్టు తన పని తాను చేయడానికి ఇష్టపడింది, ఒక ఒలివ చెట్లు తన పని తాను చేయడానికి దేవుని సంతోషపెట్టడానికి ఇష్టపడింది, ఒక అంజూరపు చెట్టు తన మాదిరిని ఇవ్వడానికి ఇష్టపడింది. ఏమీ లేని ముళ్ళ చెట్టు మాత్రము నాలను అగ్నేస్తుంది, మిమ్మల్ని చంపేస్తుంది. అన్నీ ఉన్నవాడు అణిగిమణిగి ఉంటాడు, ఏమీ లేనివాడు ఎగిరెగిరి పడతాడు అనేది. కాబట్టి దీన్ని పోలుస్తూ యోతాము అంటున్నాడు, నా తండ్రి మీ నిమిత్తము తన ప్రాణమును నిర్లక్ష్య పెట్టి యుద్ధము చేసి మిద్యాన్ల చేతులను మిమ్మల్ని విడిపించాడు. మీరేం చేశారంటే నా తండ్రి కుటుంబీకులకు లేచి ఒక రాతి పైన
ఒక రాతి పైన మా 70 మంది మనుషులను చంపి పనికత్తి కుమారుడైన అబీమెలెకును మీరు రాజుగా పెట్టుకున్నారు. మీరు యెరుబ్బయలు అతని కుటుంబం అట్లా మీరు ఉపకారం చేయకయు ప్రతిక్రియ చేయకయు మీరున్నారు. చూడండి, కృతజ్ఞత లేని వారు. రాబోతున్న దినాలు ఎంతో భయంకరంగా ఉంటాయి. కృతజ్ఞత లేని వారు, అవివేకులు, అజ్ఞానం గలవారు. తిమోతి పత్రికలో ఉంటుంది. మరి ప్రమాదకరమైన దినాలు, అపాయకరమైన దినములు వచ్చినట్టు తెలుసుకోండి. ఎందుకంటే మనుషులందరూ బింకంలాడువారు, గొప్పలు చెప్పుకునేవారు, కృతజ్ఞత లేనివారు. కృతజ్ఞత అనేదే లేదు, దేవుడి పట్ల లేదు, మనుషుల పట్ల లేదు. అటువంటి వారు వచ్చారు. కాబట్టి కృతజ్ఞత లేని కాలమున ఇది ఇప్పుడు జరిగింది కాదు, ఇప్పుడే కాదు, పూర్వకాలంలో కూడా అదే జరిగింది. గిద్యోను అనే వ్యక్తి తన ప్రాణాన్ని పరంగా పెట్టి మిద్యాన్లో వచ్చేటువంటి ఇశ్రాయేలును కాపాడాడు. కానీ దానికి ప్రతిగా అక్కడ ఉన్న ప్రాంత ప్రజలు వారికి ఇచ్చింది ఏంటి? తనకు పుట్టిన 70 మంది కుమారులను చంపేశారు. అల్లరి జనాన్ని సహాయంగా తీసుకొని దేవుని పిల్లలంగా మళ్ళీ మనం ఒకసారి పరీక్షించుకోవాలి. దేవుని వాక్యం చెప్తుంది, సహోదరుని ద్వేషించిన వాడే నరహంతకుడు అని దేవుని వాక్యం చెప్తుంది. మనం ద్వేషించడంతోనే నరహంతకుడు, నిజంగా చంపేసి హంతకుడు అయ్యాడు. మనం ద్వేషించిన నరహంతకులమే. అప్పుడు యోతాము అంటున్నాడు, అయ్యా మీరు అసలు కృతజ్ఞత ఉందా? మా తండ్రి మీ కొరకు తన ప్రాణాన్ని నిర్లక్ష్యం చేసి తన ప్రాణాన్ని పక్కన పెట్టి మిమ్మల్ని బానిస బ్రతుకు నుంచి విడిపించాడు. దానికి ప్రతిగా మీరు ఏం చేశారు? నా అన్నదమ్ములను మీరు చంపేశారు రాతిపైన. ఎక్కడైతే దేవునికి బలిపీఠం పెట్టాడో, బలిపీఠం కట్టించబడ్డదో అక్కడే మీరు మరి నా అన్నదమ్ములను చంపేశారు. ఎక్కడైతే దేవుని శాపవచనములు ఆశీర్వాద వచనం వినిపించబడుతున్నాయో అక్కడ నేను ప్రకటిస్తున్నాను. ఒకవేళ మీరు కనుక చూడండి, ఇక్కడ ఏమన్నాడంటే, ఒకవేళ మీరు సత్యంగా యథార్థంగా ప్రవర్తిస్తే అబీమెలెకు ఎందుకు సంతోషించుడి, అతను మీ ఎందుకు సంతోషిస్తాడు. లేని అట్లా అబీమెలెకు అగ్ని బయలుదేరి షెకెము ఇంటి వారిని, మిల్లో ఇంటి వారిని అగ్ని బయలుదేరి అబీమెలెకును దహించునుగాక అని చెప్పి అతడు వెళ్ళిపోయాడు. బేయేరునకు వెళ్ళిపోయాడు. బేయేరు అంటే బావి అనే ప్రాంతంలోకి వెళ్ళిపోయాడు. ఇంతటితో నేను దేవుని వాక్యాన్ని ముగిస్తున్నాను. చూడండి, కృతజ్ఞతను మర్చిపోయిన ఆనాటి ప్రజలకు ఉపపత్తి కుమారుడు రావడంతోనే తనకు ఎవరు మేలు చేశారు, మరి మా ప్రాంత ప్రజలకు మిద్యాను చేతి నుంచి ఎవరు రక్షించాలనే సంగతిని మర్చిపోయి కృతజ్ఞత లేకుండా అతనికి పుట్టిన కుమారులని మరి ప్రాణం పెట్టి కాపాడిన గిద్యోను కుమారులని చంపారు ఆనాటి ప్రాంతపు వాళ్ళు. మరి దినములు చెడ్డవి. దేవుని వాక్యం చెప్తున్నా ఎఫెసీ పత్రికలో ఒక మాట మీకు చదివి నేను ముగిస్తాను. దినములు చెడ్డవి. దేవుని బిడ్డలంగా దినములు చెడ్డ సంగతులు అనే సంగతిని మనం ఎప్పుడు జ్ఞప్తికి చేసుకోవాలి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో దినములు చెడ్డవి. రెండు తిమోతి పత్రిక, తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం అన్నాడు, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకున్నాం. ఎందుకనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకం నడువారు, అహంకారులు, దూషకులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు. ఇటువంటి కాలంలో మనం ఉన్నాం. మనల్ని మనము పవిత్రపరచుకోవడానికి దేవుడు సహాయం చేయనుగాక. మరి మళ్ళీ మనం ఎప్పుడు పవిత్రంగా ఉంచుకోవాలి. మన మనసు, మన హృదయము ఎల్లప్పుడూ పవిత్రంగా ఉండాలి. కడిగిన పళ్ళెంలా ఉండాలి. ఆమేన్. ఒక పళ్ళెం ఏ విధంగా కడిగితే శుభ్రంగా ఉంటుందో అంత శుభ్రంగా మన మనసు ఉండాలి. లోకంతో మనకు పని లేదు. ఎవరిని మనం మార్చలేము, ఇంట్లో కూడా మార్చలేము. నిన్ను నువ్వు మాత్రమే మార్చుకోగలవు. నీ ఇంట్లో కూడా నీ మాట వినరు, కానీ నీ మాట నువ్వు మాత్రమే వినగలుగుతావు. కాబట్టి నిన్ను పరీక్ష చేసుకొని, తండ్రి ఇది నా పరిస్థితి, నన్ను పవిత్రపరచు. కృతజ్ఞత లేని వారిగా నేను ఉంటున్నానా? నిజంగా దేవుడు నీ జీవితంలో చేసిన మేలు మర్చిపోయి కృతజ్ఞత లేని వ్యక్తులు నీవు కూడా ఆ గుంపులో ఉన్నావా? ఒకసారి పరీక్ష చేసుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. మరి యెరుబ్బయలు అంటే గిద్యోను కుమారుని చంపేశాడు. మరి ద్వేషిస్తే కూడా చంపేమని దేవుని వాక్యం చెప్తుంది. మనం ఎవరైనా ద్వేషిస్తున్నామా? మనం ఎవరైనా ద్వేషించి నరహంతకులు అవుతున్నామా? ఒకరి కిడిని కోరుకుంటున్నామా? ఒకరి నాశనాన్ని కోరుకుంటున్నామా? ఒకరి నాశనం కోరుకున్నాము, అది నీకే నాశనం తెచ్చునని దేవుని వాక్యం చెప్తుంది. ఒకరి నాశనం కోరుకుంటే ఆ నాశనం మనకే వస్తుంది. బాల్ గోడకి విసిరితే ఎంత వేగంతో గోడకు విసిరితే అంతే వేగంతో నాకు వస్తుంది, కానీ ఆ బాల్ గోడను దాటుకొని బయటికి వెళ్ళదు. నీవు ఇతరుల కిడిని కోరుకుంటే ఆ కిడి నీకే వస్తుంది. నీవు ఇతరుల మేలు కోరుకుంటే ఆ మేలు నీకే వస్తుంది. గిద్యోను ఉపపత్తి కుమారుడు చెప్పడంతోనే, మరి మీరందరూ నా వాళ్ళని చెప్పడంతోనే
లంచం ఇచ్చి డబ్బులు ఇచ్చి మరి రౌడీలు పెట్టుకోమని సలహా ఇచ్చి ఒక్కొక్కరికి ఒక్కొక్క తులం చొప్పున మరి వారందరినీ రాతి మీద చంపేశారే. మరి ఈ కాలంలో దేవుని వాక్యం చెప్తుంది కదా, మరి అంత్య దినముల్లో అన్నదమ్ములకు పడదు, అన్నదమ్ములు కొట్టుకు చేస్తారు డబ్బుల కోసం, ఆస్తి కోసం, దేనికోసమో అక్కచెల్లు కొట్టుకు చేస్తారు, నరుక్కొని చేస్తారు. రాబోతున్న కాలాలు ఇంకా భయంకరమైనవి. మరి అందరిది పక్కన పెడితే మనం ఎలా ఉన్నామో పరీక్ష చేసుకోవాలి. ఇప్పుడు లేవా అన్నదమ్ములు కొట్టుకోవట్లేదా, అన్నదమ్ములు ఆస్తుల కోసం చంపుకోవట్లేదా, నరుక్కోవట్లేదా, కత్తులు లోపల పెట్టేసుకొని మంచి మాటలు మాట్లాడడం లేదా? మరి అవకాశం ఉంటే ఖచ్చితంగా చంపేవారు కాదా? ఏం చెప్పండి. అటువంటి సందర్భం ఉంది, అటువంటి పరిస్థితులు రాబోతున్నవి, ఆ పరిస్థితులు వచ్చినవి. ఈ కాలంలో ఆ కాలం పరిస్థితులు తలంచుకొని అప్పుడప్పుడు అనుకుంటారు మనుషులందరూ, పూర్వకాలం బాగుండు కదా, పూర్వకాలం సూపర్గా ఉండేది, అప్పుడైతే ఇట్లా ఉంటుంది అప్పుడు కూడా అట్నే ఉన్నది, కానీ అప్పుడు ఇన్నే ఉన్నది. మరి గిద్యోను మనకంటే ఎన్నో తరాలు ముందున్నవాడు. ఆ కాలంలో కూడా రాజకీయం కోసం అన్నదమ్ములు కొడుకు వచ్చారు, అన్నదమ్ములను చంపాడు. కాబట్టి ఆనాడు జరిగినవి ఈనాడు జరుగుతున్నవి, ఈనాడు జరిగినవి రేపు కూడా జరుగుతాయి. ఏ రోజు చెప్పండి మంచి రోజు కాదు, అన్ని రోజులు అట్నే ఉన్నాయి. ఆనాడు జరిగినవే ఈనాడు జరుగుతుంది. ప్రసంగి అంటాడు కదా, ఏదో కొత్త వింత సంభవిస్తున్నా అనుకుంటారట. అబ్బా ఇది ఒక కొత్త వింత అనుకుంటారట. కాదు, ఆనాడు జరిగింది, అది ఎప్పుడో జరిగింది, అది ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు జరిగేదే ఇక ముందు జరగబోతుంది. కాబట్టి ఇతరులను మనం ఏమి చేయలేం, కానీ మనల్ని మనం మార్చుకొని మళ్ళీ మనం ప్రోత్సహించుకోవడము అది ఎంతో ఉత్తమం. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. శత్రువులను ఎదుర్కొను సర్వాంగ కవచమై, యుద్ధమునకు సిద్ధ మనసునిచ్చుచున్నది. శత్రువులను ఎదుర్కొను సర్వాంగ కవచమై, యుద్ధమునకు సిద్ధ మనసునిచ్చుచున్నది. అపవాది వేయుచున్న అగ్ని బాణములను, అపవాది వేయుచున్న అగ్ని బాణములను ఖడ్గము వలె ఎదుర్కొని ఆపివేయుచున్నది. ఖడ్గము వలె ఎదుర్కొని ఆపివేయుచున్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించును, బాధలలో నెమ్మదినిచ్చును. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా.